వెల్కమ్ టు జాగ్రఫీ బై జానేసార్ క్లాసెస్. ఈరోజు మనకు ఈ 2024-25 ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి ఇక్కడ అగ్రికల్చర్ అనే టాపిక్లో మనకు ఈరోజు పాలు ప్లస్ ఎగ్స్ ప్లస్ మాంసం ఈ మూడింటికి సంబంధించి లేటెస్ట్ డేటాని మనం ఈరోజు హైలైట్ చేయడం జరుగుతుందండి. రైట్, అందులో ఫస్ట్ ఒకటి ఏంటి అంటే మనకి ఇక్కడ పాల గురించి తీసుకుందాం. ఇక్కడ ఏంటిది? పాల గురించి, మిల్క్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఓకే రైట్. అయితే జనరల్గా పాలకు సంబంధించి డేటాని చాలా సింపుల్ మెథడ్లో ఎలా చదవచ్చు అనే దాని మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ జనరల్గా వైట్ రెవల్యూషన్ అంటే దీని తెలుగులో ఏమంటాం అంటే శ్వేత విప్లవం అంటాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాల ఉత్పత్తిని పెంచడం. ఇది గమనించాలి. ఓకే, చూడండి, వైట్ రెవల్యూషన్ అంటే శ్వేత విప్లవం, కానీ పాల విప్లవం కాదు. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పాల ఉత్పత్తిని పెంచడం. ఇది గమనించాలండి. సార్ ఎగ్జామ్లో వైట్ రెవల్యూషన్ అనగా ఇచ్చి పాల విప్లవం ఉంది, ఆప్షన్లో శ్వేత విప్లవం ఉంది. అప్పుడు ఆన్సర్ ఏం తీసుకోవాలి? మనం శ్వేత విప్లవం తీసుకోవాలి, పాల విప్లవం తీసుకోవచ్చు. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాల ఉత్పత్తిని పెంచడం. మరి వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవ పితామహుడు ఎవరంటే వర్గీస్ కురియన్. ఇతడు కోజికోడ్ అంటే ప్రస్తుత కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే రైట్. మరి జనరల్గా నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదంటే మన భారతదేశం అండి. ఇది గమనించాలి మీరు. ఓకే, ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఏదంటే భారతదేశం. 25%తో మన భారతదేశం ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత రెండవ స్థానం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది సెకండ్ ప్లేస్లో ఉందండి. అయితే ఉత్తర అమెరికా ఖండం కిందికి వస్తుంది ఇది. ఓకేనా, భారతదేశం అంటేనో ఆసియా ఖండం. ఓకే, తర్వాత మూడవ దేశం ఏదంటే ఇక్కడ 1, 2, 3 మన పక్కన ఉన్నటువంటి ఒక పొరుగు దేశం, దాన్నే మనం ఏమంటామంటే పాకిస్తాన్గా పేర్కొంటాం. నాలుగవ పొరుగు దేశం మనకు ఏముంది? చైనా. అంటే ఈ మూడు కూడా ఆసియా ఖండంలో ఉన్న దేశాలే. 5వ స్థానంలో మాత్రం బ్రెజిల్ దేశం ఉందండి. ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. అక్కడ అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసినటువంటి దేశంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే రైట్. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఇలా మెయిన్గా చదవలసిన పాయింట్ ఏంటంటే ఈ మొత్తంలో ఫస్ట్ సాధారణ వ్యక్తి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పాల ఉత్పత్తిలో భారతదేశం, మన దేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది అని తెలుసుకోగలిగితే చాలు. దీంతో పాటు వీలైతే ఒక టాప్ 3 కంట్రీస్ కానీ చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకే రైట్. ఇది ఫస్ట్ ఏంది మనకు అంటే ప్రపంచంలో డేటా తీసుకుంటున్నాం. దీని తర్వాత మన భారతదేశంలో డేటాని మనం హైలైట్ చేద్దాం. ఇక్కడ చూడండి, భారతదేశంలో డేటాని కనుక మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో పాల ఉత్పత్తి కనుక మనం తీసుకుంటే గమనించాలండి. ఇక్కడ ఇది మన భారతదేశం అనుకుంటే రైట్, ఇది మన భారతదేశం అనుకుంటే రైట్, ఇది మన భారతదేశం. జనరల్గా భారతదేశంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే చూడండి, నెంబర్ 1 పొజిషన్లో ఏముందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంది. నెంబర్ 2 రాజస్థాన్ ఉంది. నెంబర్ 3 మధ్యప్రదేశ్ ఉంది. నెంబర్ 4 గుజరాత్ ఉంది. నెంబర్ 5 మహారాష్ట్ర ఉన్నాయి. ఇలా ఉన్నాయి ఫస్ట్. అంటే భారతదేశంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసినటువంటి టాప్ 5 స్టేట్స్ అంటే వీటిని గమనించవచ్చండి మనం. ఎగ్జాంపుల్ చూడండి, ఇది మనం తీసుకోవచ్చు. ఏంటి మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రంగా చెప్పుకోవచ్చు మనం. ఓకే, మరి వాస్తవానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జనరల్గా జనాభా అనేది అత్యధికంగా మనకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ 16.21% ఉత్తరప్రదేశ్ అనేది భారతదేశంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఓకే, తర్వాత రెండవ రాష్ట్రం అంటే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రెండవ రాష్ట్రం పేరు ఏం పేరు? ఇక్కడ మనకు రాజస్థాన్. ఓకే, దగ్గర దగ్గర 14%తో ఇది రెండవ స్థానంలో కనిపిస్తుంది. ఏంటి? రాజస్థాన్ రాష్ట్రం.
ఓకే 14.51%తో సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది మనకు రాజస్థాన్ రాష్ట్రం. నెక్స్ట్ తర్వాత ఇక్కడ తీసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే 8.91%తో మధ్యప్రదేశ్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకే నెక్స్ట్ తర్వాత గుజరాత్ తీసుకుంటే 7.65తో నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రం అనేది ఎన్నో స్థానంలో ఉంది అంటే ఏం చెప్తాం ఇక్కడ 4వ స్థానంలో ఉంది. నెక్స్ట్ 6.71%తో మనకు మహారాష్ట్ర అనేది 5వ స్థానంలో ఉంది. ఇది గమనించాలండి. అంటే భారతదేశంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తిస్తున్న రాష్ట్రాలలో నెంబర్ 1 పొజిషన్లో ఏముందంటే ఉత్తరప్రదేశ్, నెంబర్ 2 అంటే ఏంది రాజస్థాన్. అంటే జనాభాలో పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రం రాజస్థాన్, పాల ఉత్పత్తిలో టాప్ 2గా గమనించినట్లయితే వీటిని మనం హైలైట్ చేయొచ్చు. ఓకే రైట్. ఒకవేళ దీని తర్వాత చూడండి ఎం అంటే మధ్యప్రదేశ్, ఎం అంటే మహారాష్ట్ర, మధ్యలో గుజరాత్ కనిపిస్తుంది ఇక్కడ. ఎంజిఎం ఎం అంటే మధ్యప్రదేశ్, జి అంటే గుజరాత్, ఎం అంటే మహారాష్ట్ర. దీనికన్నా 3 మనకు ఇక్కడ ఏముంది అంటే ఈ 3 రాష్ట్రాల కన్నా ముందే ఉంది మనకి ఇక్కడ అంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అని చెప్పుకోవచ్చు. అంటే సెకండ్లో చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్తో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర అని చెప్పుకోవచ్చు. వీలైతే తెలంగాణ 13వ స్థానంలో ఉంది పాల ఉత్పత్తులు చెప్పుకోవచ్చు. ఓకే రైట్. ఇక అయితే మీరు గమనించాలండి, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పాల ఉత్పత్తి అనేది పెరిగిందా తగ్గిందా అని గమనించినట్లయితే చూడండి ఇక్కడ. నెక్స్ట్ గత సంవత్సరంతో పోలిస్తే పాల ఉత్పత్తి అనే దాన్ని తీసుకుంటే ఎగ్జాంపుల్ చూడండి. జనరల్గా మన భారతదేశాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ భారతదేశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే చూడండి. ఓకే రైట్. చూడండి ఇది మన భారతదేశం. జనరల్గా ఈ భారతదేశంలో పాల ఉత్పత్తి అనేది గత సంవత్సరంతో పోలిస్తే అంటే మనం డేటా తీసుకోవాలి ఇక్కడ. చూడండి ఫస్ట్ 2014-15 సంవత్సరాలు తీసుకుందాం. 2014-15 2014-15 సంవత్సరంలో ఎన్ని మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి అనేది మన భారతదేశంలో ఉంది అంటే 146.31 మిలియన్ టన్నుల్లో పాల ఉత్పత్తి అనేది జరిగింది. ఇది గమనించాలి మనం. అంటే 2014-15లో భారతదేశంలో పాల ఉత్పత్తి అనేది ఎంత ఉంది 146.31 మిలియన్ టన్నులుగా మనం చెప్పుకోవచ్చు. మరి వాస్తవానికి రీసెంట్ తీసుకుందాం 2022-23 ఇయర్స్ సంబంధించి ఎలా ఉంది, అలానే 2023-24 ఇయర్స్ సంబంధించి ఎలా ఉంది. ఇది ప్రస్తుతం రీసెంట్ డేటాగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. ప్రతి సంవత్సరానికి ఒకసారి డేటా అనేది రిలీజ్ అవుతుందండి. నెక్స్ట్ 23-24 సంవత్సరం డేటా అందుబాటులో ఉంది మనకు. దీని ప్రకారం ఎంత ఉందంటే 239.30 మిలియన్ టన్నుల్లో పాలు ఉత్పత్తి ఉందని అంచనా వేయడం జరిగింది. అంటే 239 అంటే మినిమం ఒక 240 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి 146 ఉండేది 2014-15లో. ఇక్కడ 2023-24 డేటా ప్రకారం 239.30 మిలియన్ టన్నుల్లో పాల ఉత్పత్తి జరిగింది. అలానే ఇక్కడ తీసుకుంటే 230 మిలియన్ టన్నుల్లో పాల ఉత్పత్తి జరిగింది. ఇప్పుడు 22-23 డేటా ప్రకారం. ఓకే రైట్. అంటే ఇక్కడ చూడండి ఇది గమనించాలి. అంటే మిలియన్ టన్నులు తీసుకోండి ఇక్కడ. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం కనిపిస్తుంది మనకి ఇక్కడ, గత 10 సంవత్సరాలలో పాల ఉత్పత్తి పెరిగిందా తగ్గిందా అనేది మనం గమనించాలి. అలానే గత సంవత్సరంతో పోలిస్తే పాల ఉత్పత్తి అనేది పెరిగిందా తగ్గిందా చూసుకోవాలి మనం ఇక్కడ. ఓకే అయితే 10 సంవత్సరాల్లో ఇది దగ్గర ఎంత పెరిగిందంటే మనకు ఓకేనా అంటే 6.3% అనేది పెరిగిందిగా కనిపిస్తుంది మనకు. ఓకే అంటే 146.31 మిలియన్ టన్నుల నుంచి 239.30 మిలియన్ టన్నులు అంటే దగ్గర ఎంత మనకు 6.3% అనేది పెరిగింది. ఇది గమనించాలి. అలానే గత సంవత్సరంతో పోలిస్తే 3.78% పెరిగింది. అంటే మొత్తం మీద పాల ఉత్పత్తి అనేది పెరిగింది అని చెప్తుంది ఇక్కడ. పాల ఉత్పత్తి అనేది పెరిగింది. అంటే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా గత 10 సంవత్సరాలు గమనించినట్లయితే పాల ఉత్పత్తి దగ్గర సుమారుగా ఒక 6% పెరిగింది అని చెప్తుంది. ఓకే రైట్. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే మాత్రం 3.78 1 ఇయర్ అంటే 1 ఇయర్లోనే 3.78% అనేది పెరిగింది అని చెప్తుంది. ఇందులో పాలకు సంబంధించినటువంటి డేటా. అలానే ఇక్కడ మీరు గమనించవలసిన క్వశ్చన్ ఏంటంటే మరి గత సంవత్సరంతో పోలిస్తే పాల ఉత్పత్తి 3.78% పెరిగింది అంటున్నాం కదా. పెరిగినటువంటి రాష్ట్రాలలో ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్లో ఏముందంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉందండి. ఇది గమనించాలి.
అత్యధికంగా పాల ఉత్పత్తి పెరిగిన రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ అనేది 9.76తో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత రెండవ రాష్ట్రం జార్ఖండ్ తీసుకోవచ్చు మనం. రెండవ రాష్ట్రం మనకేంటిది జార్ఖండ్ రాష్ట్రాన్ని మనం హైలైట్ చేయొచ్చు. ఓకే, తర్వాత మూడో రాష్ట్రం ఛత్తీస్గఢ్ తీసుకోవచ్చు. మూడో రాష్ట్రం ఏంటి మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్. అంటే గత సంవత్సరంతో పోలిస్తే పాల ఉత్పత్తి అనేది పెరిగిందా తగ్గిందా అంటే ఏం చెప్తాం, పెరిగింది. ఓకే, అంటే పెరిగినటువంటి టాప్ 3 స్టేట్స్ కనుక తీసుకుంటే వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ 9.04తో జార్ఖండ్ అనేది సెకండ్ ఫ్లోర్లో 76, అదే 8.62తో ఏముంది మనకు ఛత్తీస్గఢ్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది అని మనకు చెప్తుండ్రు. ఓకే, ఇది గమనించాలి మనం. ఓకే, రైట్. అంటే చూడండి, పాల ఉత్పత్తి అనేది మన ఇండియాలో పెరుగుతుంది అని చెప్తుంది. అయితే ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ ఒక వ్యక్తి ఒక రోజుకు 471 గ్రాముల పాలు తాగుతుండండి. ఓకే, గ్రాముల పాలు తాగుతుంది. ఇది గమనించాలి. ఒక వ్యక్తి ఒక రోజుకు, అంటే సింపుల్గా చెప్పాలంటే తలసరి పాల లభ్యత ఎంత ఉంది మన భారతదేశంలో అంటే 471 గ్రాములు ఉంది. అంటే ఒక వ్యక్తి ప్రతిరోజు కూడా 471 గ్రాములు, అంటే దగ్గర దగ్గర 500 గ్రాములు అంటే ఎంత, ఒక హాఫ్ లీటర్. ఓకే, కాబట్టి 471 గ్రాములు అంటే దగ్గర దగ్గర హాఫ్ లీటర్ దగ్గరలో ఒక వ్యక్తి పాలు తాగడం జరుగుతుంది ప్రతిరోజు. ఇది గమనించాలి. ఓకే, రైట్. అయితే జూన్ 1 ఏం జరుపుకుంటాం మనం, ప్రతి సంవత్సరం కూడా జూన్ 1న ఏం జరుపుకుంటాం ఇక్కడ, వరల్డ్ మిల్క్ డే. ఓకే, వరల్డ్ మిల్క్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే ప్రతి సంవత్సరం కూడా మనం జూన్ 1న జరుపుకోవడం జరుగుతుంది. ఇది మనం గమనించాలండి. ఓకే, రైట్. ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం. అయితే కొన్ని పదాలు మాంక తీసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ గమనించినట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ. రైట్, జనరల్గా మన భారతదేశాన్ని కనుక మనం గమనించినట్లయితే అయితే ఒక 3 పాయింట్లు గమనించాలి మనం. ఒకటి, జనరల్గా భారతదేశంలో పాల పరిశోధన కేంద్రం ఎక్కడుంది, నెక్స్ట్ ఈ బోర్డు అనేది ఎక్కడ ఏర్పాటు చేశారు, ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఏంది, ఇలాంటి వాటిని మనం ఇక్కడ హైలైట్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇది మన భారతదేశం అనుకుంటే చూడండి ఇక్కడ ఇది మన భారతదేశం అనుకున్నట్లయితే రైట్, ఇక్కడ ఈ రాష్ట్రాన్ని తీసుకోండి. ఇక్కడ దీన్ని ఏమంటాం అంటే హర్యానా రాష్ట్రం అంటాం. ఏమంటాం, హర్యానా. ఓకే, రైట్. స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ ఉన్న రాష్ట్రం ఏదంటే హర్యానా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, అడవులు ఎక్కడ తక్కువ ఉన్నాయంటే హర్యానా అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, ఈ హర్యానా రాష్ట్రం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ మనకు ఓకే, ఇక్కడ కర్నాల్ అనే ఒక పట్టణం ఉందండి. ఏ పట్టణం, కర్నాల్. ఈ కర్నాల్ అనే పట్టణంలో ఏముంది, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ అనే పట్టణంలో నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, యాక్చువల్ ఫస్ట్ ఏర్పాటు చేసినప్పుడు ఇది బెంగళూరులో ఉంది, తర్వాత స్వాతంత్రానంతరం ఇక్కడ కర్నాల్కు మార్చడం జరిగింది. ఓకే, రైట్. మొత్తం మీద ప్రస్తుతం నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఓకే, ఇది ఒక డ్రీమ్డ్ ఇన్స్టిట్యూట్ అండి. రైట్, కాబట్టి యూనివర్సిటీ, కాబట్టి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది హర్యానా రాష్ట్రంలోని కర్నాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అలానే చూడండి గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకోండి. ఏం రాష్ట్రం మనకు, గుజరాత్. దీన్ని ఏమంటాం మనం, హర్యానా అంటాం. ఈ గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ అనే పట్టణాన్ని కనుక గమనించినట్లయితే ఏముందంటే ఇక్కడ మనకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది 1965 జూలైలో. అంటే 1965లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ అనే పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. రెండు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. హర్యానా ఒకటి, గుజరాత్ ఒకటి. హర్యానా అన్నప్పుడు కర్నాల్ చెప్పాలి, గుజరాత్ అన్నప్పుడు ఆనంద్ చెప్పాలి. కర్నాల్ అన్నప్పుడు పరిశోధన కేంద్రం, ఆనంద్ అన్నప్పుడు బోర్డు అని చెప్పుకోవాలి. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ మనం చదువుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆపరేషన్ ఫ్లడ్. ఓకే, ఆపరేషన్ ఫ్లడ్ అనేది మనకు వాస్తవానికి ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు అంటే 1970లో స్టార్ట్ అయింది, 1970లో స్టార్ట్ అయింది. మరి వాస్తవానికి ఆపరేషన్ ఫ్లడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం లేదండి, గ్రామీణ ఉత్పత్తిదారులని పట్టణ వినియోగదారులతో కలపాలి. ఓకే, అంటే పాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి, గ్రామాల్లో ఉత్పత్తి అవుతాయి. వాటిని తీసుకొని ఎక్కడ అమ్మాలి, పట్టణాల్లో అమ్మాలి. ఇదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే గ్రామీణ ఉత్పత్తిదారులని పట్టణ వినియోగదారులతో కలపడమే ఆపరేషన్ ఫ్లడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి వాస్తవానికి ఇది మొత్తం 3 దశల్లో దీన్ని డెవలప్ చేయడం జరిగింది.
అందులో మొదటిది 1970 నుంచి 80 వరకు ఉంటుంది. రెండవది 1980 నుంచి 85 వరకు ఉంటుంది. 1985 నుంచి 95 వరకు 3 దశలు. ఇలా 3 దశల్లో ఆపరేషన్ ఫ్లడ్ ని డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ఆపరేషన్ ఫ్లడ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏం చెప్తాం మనం? 1970 అని చెప్పుకోవచ్చు. గ్రామీణ ఉత్పత్తిదారులని పట్టణ వినియోగదారులతో కలపడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఏంటి మనకి? ఇది అంటే పాలకు సంబంధించినటువంటి డేటా అండి ఇక్కడ. ఓకే, రైట్. ఇక అలానే మనం తీసుకున్నట్లయితే ఓకే, ఇక పాలు అంటే వీటిని మనం చదవగలిగితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ రెండవది ఏంటంటే మనకు ఎగ్స్కు సంబంధించి మనం హైలైట్ చేద్దామండి. ఇక్కడ ఎగ్స్కు సంబంధించి మనం దీన్ని ఎలా చదవాలనే దాని మీద ఇక్కడ హైలైట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎగ్స్ అంటే ఏంది మనకు? అంటే గుడ్లకు సంబంధించిన డేటా అనేది ఎలా ఉంది చూద్దాం ఇక్కడ. ఓకే, రైట్. ఫస్ట్ దీన్ని ఏమంటాం అంటే సిల్వర్ రెవల్యూషన్. సిల్వర్ అంటే ఏంది మనకు? వెండి. ముఖ్య ఉద్దేశం ఏంది అంటే గుడ్ల ఉత్పత్తిని పెంచడం, గుడ్ల ఉత్పత్తిని పెంచడం. ఓకే, సిల్వర్ రెవల్యూషన్ అంటే వెండి విప్లవం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుడ్ల ఉత్పత్తిని పెంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. చూడండి, ఇక్కడ ప్రపంచంలోనే అత్యధికంగా ఎగ్స్ ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలలో మనం చెప్పుకోవచ్చు నెంబర్ 1 ఓకే చైనా. ఓకే, నెంబర్ 2 ఇండోనేషియా ఉంది. ఏముంది? ఇండోనేషియా. నెక్స్ట్ నెంబర్ 3 అంటే ఏం చెప్తాం అంటే మనం ఇక్కడ భారతదేశం చెప్పుకుంటాం. అంటే ఎగ్స్ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే ఏం చెప్తాం? 3వ స్థానంలో ఉంది. ఇది గమనించాలి మనం. ఓకే, నెక్స్ట్ అదే పాల ఉత్పత్తి తీసుకున్నప్పుడు మొదటి స్థానంలో ఏ దేశం ఉంది అంటే భారతదేశం ఉంది. అదే ఎగ్స్ ఉత్పత్తికి వచ్చేసరికి భారతదేశం ఎన్నో స్థానం అయింది అంటే 3వ స్థానం అయింది. ఓకే, నెక్స్ట్ అదే భారతదేశంలో తీసుకున్నట్లయితే భారతదేశంలో అత్యధికంగా ఎగ్స్ ఉత్పత్తి చేస్తున్నటువంటి ఓకే టాప్ 5 రాష్ట్రాలుగా కనుక మనం తీసుకున్నట్లయితే ఒకసారి గమనించండి. రాష్ట్రాలుగా కనుక మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఇది మన భారతదేశం అనుకుంటే రైట్. ఈ భారతదేశంలోనే అత్యధికంగా ఏంటి మనకి ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఎగ్స్ అంటే గుడ్లు ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఫస్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. తర్వాత రెండవది తమిళనాడు చెప్పుకోవచ్చు. తమిళనాడు సెకండ్ పొజిషన్లో ఉంది. మూడవది తెలంగాణ. నెక్స్ట్ 4వది వెస్ట్ బెంగాల్. 5వది మనకి ఇక్కడ కర్ణాటక అని చెప్పుకోవచ్చు. అంటే అత్యధికంగా ఎగ్స్ ఉత్పత్తి చేస్తున్నటువంటి టాప్ 5 స్టేట్స్ కనుక గమనిస్తే ఒకసారి చూడండి. ఇదంతా కూడా ఏది మనకు దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో ఒక్క కేరళ తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే కేరళ అనేది అత్యధిక అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రంగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, కేరళ తప్ప భారతదేశంలో అత్యధికంగా అన్ని అంటే దక్షిణ భారతదేశంలోనే టాప్ 4 స్టేట్స్ ఉన్నాయి. టాప్ 5లా ఎగ్జాంపుల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడు, తెలంగాణ. అంటే తెలంగాణకు తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉంది, తమిళనాడు ఉంది. 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో తమిళనాడు ఉంది. గమనించాలి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణతో పాటుగా వెస్ట్ బెంగాల్ అండ్ కర్ణాటక అత్యధికంగా ఏంటి మనకి ఇక్కడ అంటే 1 2 3 4 5 ఎగ్స్ ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలుగా మనం గమనించవచ్చు ఇక్కడ. ఓకే, ఇది నెక్స్ట్ భారతదేశంలో అండి. కాకపోతే మనం తెలుసుకోండి, ప్రపంచంలో ఎగ్స్ ఉత్పత్తి చేసే దేశం చైనా. భారతదేశం 3వ స్థానంలో ఉంది. అదే టాప్ 3 తీసుకున్నట్లయితే ఏపీ, తమిళనాడుతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని మనం హైలైట్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ పాయింట్ కనుక మనం గమనించినట్లయితే మనం తీసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇక 2014-15 ఆర్థిక సర్వేకి సంబంధించి ఎలా ఉంది అంటే గుడ్ల యొక్క ఉత్పత్తి మన భారతదేశంలో అంటే మీరు గమనించవచ్చండి 78.48. చూడండి 78.48 బిలియన్లో ఏముంది మనకి ఇక్కడ అంటే గుడ్ల ఉత్పత్తి అనేది జరిగింది అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, అదే రీసెంట్ డేటా తీసుకుందాం. అంటే 2022 అండ్ 23లో ఎలా ఉంది గుడ్ల ఉత్పత్తి, నెక్స్ట్ 2023-24లో ఎలా ఉంది. ఇది మనకి ఏంటిది రీసెంట్ డేటాగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ డేటా వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, కాబట్టి ఇక్కడ 138 బిలియన్స్ అయినాయండి. 138 బిలియన్స్ అంటే 78 నుంచి
2022-23 వచ్చేసరికి, ఓకేనా. తర్వాత 142 బిలియన్స్ అయినాయి ఎప్పుడు 23-24, ఎంత 7 చెప్పుకోవచ్చు ఇక్కడ, ఓకే. 138.38 గా చెప్పుకోవచ్చు మనం, ఓకే. ఇలా ఉంది మనకి డేటా. అయితే ఇక్కడ ఏం చదవాలి మనం అంటే చూడండి, 2023-24 సర్వే ప్రకారం మనకు అంటే 2023-24లో భారతదేశంలో టోటల్ ఎగ్స్ ఎన్ని బిలియన్ల ఉత్పత్తి అవుతాయి అంటే 142.07 బిలియన్ల ఉత్పత్తి కావడం జరిగింది. ఇది గమనించాలి. అయితే మరి గత 10 సంవత్సరాల్లో 6.8% అనేది పెరిగింది అని చెప్పుకోవచ్చు. అంటే 78 నుంచి 142 బిలియన్లు పెరిగిందిగా, ఎంత శాతం పెరిగింది? 6.8. అలానే ఇక్కడ 3.18% పెరిగింది గత సంవత్సరంతో పోలిస్తే. ఇది గమనించాలి. అంటే గుడ్ల ఉత్పత్తి గత సంవత్సరంతో పోలిస్తే 3.18, అలా 10 years తీసుకున్నట్లయితే 6.8% అనేది పెరిగింది అని చెప్తుంది ఇక్కడ మనకు. ఇది గమనించాలండి, ఓకే. మరి వాస్తవానికి గుడ్ల ఉత్పత్తి లడక్ కానీ, మణిపూర్ కానీ, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కానీ బాగా పెరిగిందండి గత సంవత్సరంతో పోలితే ఈ సంవత్సరం. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఉదాహరణ మనకు ఇండియా మ్యాప్లో చూద్దాం ఒకసారి. టోటల్గా మనం గమనించినట్లయితే ఇది మన భారతదేశ పటం అనుకున్నట్లయితే చూడండి ఒకసారి, రైట్, ఇలా తీసుకుందాం. ఫస్ట్ దీన్ని ఏమంటాం మనం? లడక్ అనే కేంద్ర పాలిత ప్రాంతంగా చెప్పుకుంటాం. అంటే ఈ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో గుడ్ల ఉత్పత్తి బాగా పెరిగిన కేంద్ర పాలిత ప్రాంతం ఏదంటే ఏం చెప్తాం? లడక్ అని చెప్పొచ్చు. రెండవది ఈశాన్య రాష్ట్రాల్లో నేను చెప్పొచ్చు మనం మణిపూర్. నెక్స్ట్ మూడవ రాష్ట్రం ఏదంటే మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్. ఇలా గుడ్ల ఉత్పత్తి బాగా పెరిగినటువంటి టాప్ 3 స్టేట్స్ అంటే వీటిని మనం హైలైట్ చేయడం జరుగుతుంది, ఓకే. నెక్స్ట్ మీకు తెలుసు అక్టోబర్ 10, ఓకే, వరల్డ్ ఏం చెబుతాం ఇక్కడ? ఎగ్ డే చెప్తాం, ఓకే. గుడ్ల దినోత్సవంగా చెప్తాం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10. అయితే 2023-24 ఓకే డేటా ప్రకారం మనకు ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో అంటే సంవత్సరానికి ఎన్ని గుడ్లు తింటుండు అంటే 103 గుడ్లు తింటుండండి. ఎన్ని గుడ్లు తింటుండు? 103 తింటుండట. అంటే ఒక సంవత్సరం తలసరి కోడిగుడ్డు లభ్యత ఎంత ఉందట మన భారతదేశంలో? 103 ఉంది అని చెప్తుండే ఇక్కడ. పాలైతేనో 471 గ్రాములు తాగుతుండు ఒక రోజుకు. మరి ఇది సంవత్సరానికి 103 అంటే ఇంకా మీకు మంత్లీ ఎంత, రోజుకి ఎంత, వారానికి ఎంత చూసుకోవచ్చు ఇక్కడ మనం. 1 year మాత్రం 103 ఎగ్స్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి వ్యక్తి కూడా. అంటే తలసరి కోడిగుడ్డు లభ్యత ఎంత ఉంది మన దేశంలో? 103 ఉందని చెప్తుంది ఇక్కడ, ఓకే. ఇది గమనించాలి, ఓకే, రైట్. ఇక నెక్స్ట్ కాక మనం తీసుకున్నట్లయితే ఇదేంటి మనకు? ఎగ్స్ అంటే గుడ్లకు సంబంధించినటువంటి డేటాగా మనం దీన్ని హైలైట్ చేయడం జరుగుతుంది, ఓకే, రైట్. తర్వాత మాంసానికి సంబంధించిన డేటాని తీసుకుందాం ఒకసారి, ఓకే. మాంసం అనేది ఎలా ఉంది మన భారతదేశంలో కనుక గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మాంసానికి సంబంధించిన డేటాని కనుక తీసుకున్నట్లయితే చూడండి. నెక్స్ట్ మీట్ అంటే ఇక్కడ మనకు మాంసం, ఓకే. ఈ మాంసానికి సంబంధించి ఎలా ఉంది చూడండి. రెడ్ రెవల్యూషన్ అంటే ఏంటి మనకి ఇక్కడ? ఎరుపు విప్లవం అంటాం. ఎరుపు విప్లవం ముఖ్య ఉద్దేశం మాంసం ఉత్పత్తిని పెంచడం. ఇది గమనించాలి. అదే ప్రపంచంలోనే అత్యధికంగా మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అంటే మనకు చైనా అని తీసుకుందాం అండి. మన భారతదేశం మాత్రం 2వ స్థానంలో ఉంది. ఇక్కడ అమెరికా దేశం ఉంది, ఓకే, యునైటెడ్ స్టేట్స్. మన భారతదేశం మాత్రం 5th ప్లేస్లో ఉంది, ఓకే. భారతదేశం మాత్రం 5th ప్లేస్లో ఉంది. ఎందులో? మాంసం ఉత్పత్తిలో. ఇప్పుడు చెప్పండి, పాలల్లో 1st, ఎగ్స్లో 3rd, మాంసంలో 5th. వైట్ రెవల్యూషన్ అంటే శ్వేత విప్లవం, పాల ఉత్పత్తిని పెంచడం. రెడ్ రెవల్యూషన్ అంటే ఎరుపు విప్లవం, మాంసం ఉత్పత్తిని పెంచడం. సిల్వర్ అంటే వెండి విప్లవం, ఎగ్స్ ఉత్పత్తిని పెంచడం. అంటే ఓకే, ఈ 3 రకాలు. వైట్ అంటే శ్వేత విప్లవం, పాలు. సిల్వర్ అంటే వెండి, ఎగ్స్. రెడ్ అంటే ఎరుపు, మాంసం ఉత్పత్తిని పెంచడంగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ, ఓకే, రైట్. ఇంకా అలానే నెక్స్ట్ గమనించినట్లయితే ఓకే, మన భారతదేశంలో తీసుకుందాం డేటా. ఏంటిది? భారతదేశంలో తీసుకుంటే ఈ భారతదేశంలో కనుక గమనించినట్లయితే ఓకే, భారతదేశంలో గమనించినట్లయితే అత్యధికంగా మనకేంటిది? మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలు కనుక మనం తీసుకుంటే అత్యధికంగా మాంసం ఉత్పత్తులు ఉన్నటువంటి టాప్ 3 స్టేట్స్ కనుక మనం గమనించినట్లయితే చూడండి. ఫస్ట్ మాంసము అంటే మీరు గమనించాలి, మాంసం ఉత్పత్తిలో ఫస్ట్ ఏముందంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉందండి. పాలల్లో ఉత్తరప్రదేశ్, ఎగ్స్లో ఆంధ్రప్రదేశ్, మాంసంలో మాత్రం వెస్ట్ బెంగాల్. 12.8
6.2% వెస్ట్ బెంగాల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, ఇంతకుముందు మనకు అంతకుముందు ప్లేస్లో ఏముంది, ఉత్తరప్రదేశ్ ఉండేది. ఓకే, ఉత్తరప్రదేశ్ మాంసం ఉత్పత్తి, కానీ ఇప్పుడు ఏముంది, వెస్ట్ బెంగాల్ ఉంది. ఉత్తరప్రదేశ్ ఓన్లీ 12.29%తో సెకండ్ ప్లేస్ పడిపోయింది. అంటే వెస్ట్ బెంగాల్ తర్వాత ఏం చెప్తాం మన, ఉత్తరప్రదేశ్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్ర. ఓకే, అంటే వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గమనించండి. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర టాప్ 3. ఇక తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి చూడండి, ఒకటి తెలంగాణ, 2 ఆంధ్రప్రదేశ్. ఇది గమనించాలి ఈ డేటాని. గోదావరి నది పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ వద్ద బ్రహ్మగిరి పర్వతంలో జన్మించి తెలంగాణలోకి నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద ప్రవేశించి ఆంధ్రప్రదేశ్లోకి ఏలూరు జిల్లా బుర్గంపాడు వద్ద ప్రవేశించి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద 7 పాయలుగా చీలి చివరిగా ఓకే కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది అంటే గోదావరి. అలాంటి గోదావరి ఫస్ట్ ఎక్కడ జన్మిస్తుంది మనకు, మహారాష్ట్ర. సెకండ్ ఏ రాష్ట్రం, తెలంగాణ. థర్డ్ వన్ ఏంది మనకు, ఆంధ్రప్రదేశ్. ఇలా వెళ్ళిపోతుంది గోదావరి అనేది. ఓకే, కాబట్టి ఇలా టాప్ 3 స్టేట్స్ గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అంటే ఫస్ట్ ఏంది, వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, రైట్. వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్ అత్యధికంగా మాంసాన్ని ఉత్పత్తి చేసినటువంటి టాప్ 5 స్టేట్స్ అంటే వీటిని మనం హైలైట్ చేయగలిగితే సరిపోతుంది. ఓకే, పాలు అంటే ఉత్తరప్రదేశ్, ఎగ్స్ అంటే ఆంధ్రప్రదేశ్, మాంసం అంటే వెస్ట్ బెంగాల్ తీసుకోవచ్చండి. పాలల్లో మనం ఫస్ట్ ఎగ్స్లో 3, మాంసంలో 5. మరి సేమ్ డేటాని కనుక మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి, ఇక్కడ డేటాని కనుక మనం తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 2014-15లో మనకు మాంసం ఉత్పత్తి ఎంత ఉంది, ప్లస్ 2022-23లో మాంసం ఉత్పత్తి ఎంత, తర్వాత 2023+24లో మాంసం ఉత్పత్తి అనేది ఎలా ఉంది. డేటా అనేది మారుతుంటే మనం మార్చుకోవాలి, అంతే, ఏం లేదు అక్కడ. ఇప్పుడు 2023-24 వచ్చింది, 24-25 ఉంటుంది. ఆ డేటా వస్తూ ఉంటే మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, రైట్. కాబట్టి ఇది గమనించాలి. అయితే ఇక్కడ చూడండి, వాస్తవానికి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉదాహరణ 9.77 మిలియన్ టన్నుల్లో మాంసం ఉత్పత్తి జరిగింది. ఇక్కడ ఎంత అయింది, 10.25 మిలియన్ టన్స్. అంటే మాంసం ఉత్పత్తి అనేది ఇలా ఉంది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే మాంసం ఉత్పత్తి పెరిగిందా తగ్గిందా అంటే ఏం చెప్తాం మనం, పెరిగింది. ఎంత, 4.95. అంటే 4.95% పెరిగింది. ఇది గమనించాలండి. అంటే గత సంవత్సరంతో పోలిస్తే మాంసం ఇది 9 ఉంది, ఇది 10 ఉంది. మాక్సిమం అయితే ఎన్ని మిలియన్ టన్నులు పెరిగింది అంటే ఇక్కడ కనిపిస్తుంది మనకు ఆల్రెడీ. కానీ ఎంత శాతం పెరిగింది అన్నప్పుడు మాత్రం 4.95%గా చెప్పుకోవాలి మనం ఇక్కడ. అదే 10 సంవత్సరాల్లో మాత్రం 4.85. ఓకే, 4.85% అనేది పెరిగింది. అంటే మాంసం ఉత్పత్తి కూడా భారతదేశంలో పెరుగుతూ వస్తుంది. పాలు పెరిగినాయి, ఎగ్స్ పెరిగింది, మాంసం కూడా పెరిగింది. మరి మాంసం ఉత్పత్తి బాగా పెరిగినటువంటి రాష్ట్రాలలో చూడండి, ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ రాష్ట్రాలు కనుక మనం తీసుకున్నట్లయితే అత్యధికంగా ఎక్కడ పెరిగిందంటే మనకు అస్సోం రాష్ట్రాన్ని తీసుకోవచ్చు. మనకు ఏ రాష్ట్రం, అస్సోం. చూడండి, ఇక్కడ అస్సోం రాష్ట్రాన్ని గమనించవచ్చు. బాగా పెరిగిన రాష్ట్రాల్లో మనం అస్సోం రాష్ట్రాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది గమనించాలి. ఓకే, తర్వాత రెండవది అస్సోం తర్వాత రెండవది ఏంటంటే మనకు ఉత్తరాఖండ్ తీసుకోవచ్చు, ఉత్తరాఖండ్. తర్వాత ఛత్తీస్గఢ్ తీసుకోవచ్చు. ఇలా ఉన్నాయి రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్. ఓకే, రైట్. చూడండి, ఇక్కడ అస్సోం, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు మనం హైలైట్ చేయడం జరుగుతుంది. ఓకే, అస్సోం, ఛత్తీస్గఢ్. అస్సోం తర్వాత ఫస్ట్ ప్లేస్లో అస్సోం బాగా పెరిగింది. సెకండ్ ఏంది మనకు ఉత్తరాఖండ్. థర్డ్ వన్ ఏముంది మనకి ఛత్తీస్గఢ్ తీసుకోవచ్చు, అంటే బాగా పెరిగింది. ఓకేనా, రైట్. అయితే గుడ్లు మాత్రం బాగా పెరిగింది లడఖ్లా, పాలు బాగా పెరిగింది వెస్ట్ బెంగాల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అస్సోంలో ఏం పెరిగినాయి ఇక్కడ మనకు అంటే ఇక్కడ మాంసం ఉత్పత్తి అనేది గత సంవత్సరంతో పోలిస్తే బాగా పెరిగింది అని చెప్తుంది ఇక్కడ మనకు. ఓకే, అయితే మీకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 1 కిలోగ్రామ్స్ అంటే ఒక వ్యక్తి ఒక సంవత్సరానికి ఎన్ని కేజీల మటన్ తింటున్నాడు అంటే 7.1 కేజీ మటన్ తింటున్నాడు. అని దగ్గర 7 కేజీల మటన్ తింటుండు ఒక వ్యక్తి సంవత్సరానికి. 103 ఎగ్స్ తింటుండు, 7 కేజీల మటన్ తింటుండు, 471 పాలు తాగుతుండు ఒక రోజుకు, 471 గ్రాముల పాలు తాగుతుండు ఒక రోజుకు. అంటే తలసరి పాల డబ్బా ఎంత ఉంది, 471. అదే తలసరి ఎగ్స్ కానీ మీట్ కానీ తీసుకుంటే ఎగ్స్ తీసుకున్నప్పుడు 103 ఎగ్స్ ఉన్నాయి. అదే మీట్ తీసుకుంటే ఒక 7.1 కేజీల మాంసాన్ని తింటుండు. ఇది గమనించాలి. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం మనం ఏం జరుపుకుంటాం, నవంబర్ 1 ఏం జరుపుకుంటాం, వరల్డ్ ఓకేనా మీట్ డే జరుపుకుంటాం. అంటే మాంసాహార దినోత్సవం, ప్రపంచ మాంసాహార దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 1.
జూన్ 1 ఏం జరుపుకున్నాం మనం అంటే పాలకు సంబంధించిన పాల దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఎగ్స్ ఎప్పుడు మనకు అక్టోబర్ 10. నెక్స్ట్ మాంసం ఎప్పుడు నవంబర్ 1 అంటే జూన్ 1, అక్టోబర్ 10, నవంబర్ 1గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది గమనించండి. ఓకే రైట్. ఇది ఏం మనకు మాంసానికి సంబంధించినటువంటి డేటాగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అంటే ఇప్పటి వరకు మనం ఒక 3 పాయింట్లు హైలైట్ చేసినాం. ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఏంటి? పాలు, ఎగ్స్, మాంసం. పాలు అంటే వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవం, పాల ఉత్పత్తిని పెంచడం. ఎగ్స్ అంటే సిల్వర్ అంటే వెండి, ఎగ్స్ ఉత్పత్తిని పెంచడం. రెడ్ అంటే ఎరుపు, మాంసం ఉత్పత్తిని పెంచడం. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశం, ఎగ్స్ ఉత్పత్తిలో చైనా, భారతదేశం 3వ స్థానం. మాంసం ఉత్పత్తిలో కూడా చైనా, భారతదేశం 5వ స్థానం. పాల ఉత్పత్తిలో మాత్రం ఉత్తరప్రదేశ్, ఎగ్స్ ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ మాంసం ఉత్పత్తిలో మాత్రం వెస్ట్ బెంగాల్. ఓకే మరి పాల ఉత్పత్తి బాగా పెరిగింది ఎక్కడ? వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ మాంసం ఉత్పత్తి బాగా పెరిగింది ఎక్కడ అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ? లడక్. ఎగ్స్ ఉత్పత్తి బాగా పెరిగింది ఎక్కడంటే లడక్. మాంసం ఉత్పత్తి బాగా పెరిగింది ఎక్కడంటే అస్సోం అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. ఓకే జూన్ 1 ఏం జరుపుకుంటాం మనం? జూన్ 1 ఏం జరుపుకుంటాం అంటే ప్రపంచ పాల దినోత్సవం జరుపుకుంటాం. అదే ఇక్కడ అక్టోబర్ 1 అక్టోబర్ 10 ఏం జరుపుకుంటాం మనం? ప్రపంచ ఎగ్స్ అంటే వరల్డ్ ఎగ్ డే జరుపుకోవడం జరుగుతుంది. అదే నవంబర్ 1 ఏం చెప్తాం అంటే వరల్డ్ మీట్ డే అంటే ప్రపంచ మాంసాహార దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇది గమనించాలి. ఓకే అలానే ఇక్కడ డేటా కనుక మనం గమనించినట్లయితే 2023-24 ఓకే ప్రకారం 239.30 మిలియన్ టన్నుల్లో పాల ఉత్పత్తి జరిగితే ఇక్కడ 142.77 మిలియన్ టన్నుల్లో ఎగ్స్ ఉత్పత్తి జరిగితే 10.25 ఏంటి మిలియన్ టన్నుల్లో మాంసం అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఇలా చదవడానికి దీన్ని ట్రై చేయండి. ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్. మేజర్గా ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ ఉన్నాయి కదా పాలు అంటే ఓకే ఇక్కడ ఏంది ఉత్తరప్రదేశ్, రాజస్థాన్తో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర చదవండి. ఎగ్స్ అంటే ఏపీ, తమిళనాడు, తెలంగాణతో పాటుగా వెస్ట్ బెంగాల్, కర్ణాటక చదవండి. అదే మాంసం అంటే వెస్ట్ బెంగాల్తో పాటు ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీని చదవడానికి ట్రై చేయండి. రైట్ అండి. ఇక నెక్స్ట్ ఇప్పటిదాకా మనం పాలు, ఎగ్స్, మాంసానికి సంబంధించిన డేటా తీసుకున్నాం. అలానే ఇక చివరిది మనకి ఏంటంటే ఉన్నికి సంబంధించిన డేటా అనేది ఎలా ఉంది, ఉన్ని ఎలా ఉంది అనేది ఒకసారి మనం గమనిద్దాం. సార్ చూడండి ఇక్కడ నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఓకే రైట్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఉన్ని అంటాం. ఓకే రైట్ చూడండి ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నిని ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల్లో నెంబర్ 1 ఎవరు ఉంటారంటే మనకి ఇక్కడ ఆస్ట్రేలియా ఉందండి. అత్యధికంగా ఉన్ని ఉత్పత్తి చేస్తున్న దేశం. రెండవ దేశం ఏదంటే మనకు చైనా. 9వ స్థానంలో మన భారతదేశం ఉంది ఉన్ని ఉత్పత్తిలో. ఓకే గమనించాలి ఇక్కడ. అయితే పాలల్లో మనం ఫస్ట్ ఉన్నాం. నెక్స్ట్ ఎగ్స్లో మనం 3rd ప్లేస్ ఉన్నాం. మాంసంలో 5th ప్లేస్ ఉన్నాం. ఉన్నిలో మాత్రం 9వ స్థానంలో ఉన్నాం. ఓకే భారత్లో పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ ఉంది. నెక్స్ట్ ఎగ్స్లో ఆంధ్రప్రదేశ్, మాంసంలో వెస్ట్ బెంగాల్ ఉంది. అలానే ఉన్ని ఉత్పత్తిలో మాత్రం తీసుకున్నట్లయితే భారతదేశంలోనే అత్యధికంగా ఉన్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలు కనుక మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఉన్ని ఉత్పత్తులు కనుక రాష్ట్రాలు మనం తీసుకున్నట్లయితే ఎక్కడ ఉన్నాయని చూద్దాం. జనరల్గా ఉన్ని ఉత్పత్తి తీసుకున్నటువంటి రాష్ట్రాల్లో ఫస్ట్ ఏ రాష్ట్రం అంటే మనకి ఇక్కడ చూడండి దీన్ని ఏమంటాం మనం? రాజస్థాన్ రాష్ట్రం అంటాం. సెకండ్ ఏమంటాం దీన్ని మనం? జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్తాం. అంటే ఉన్ని ఉత్పత్తిలో రాజస్థాన్, ఇక్కడ జమ్మూ కాశ్మీర్. తర్వాత 3rd ప్లేస్లో ఏముందంటే మనకు గుజరాత్ రాష్ట్రం ఉంది. ఇక్కడ ఏముంది? గుజరాత్. 4th ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. 5th ప్లేస్లో హిమాచల్ ప్రదేశ్ ఉంది. దీన్ని ఏమంటాం ఇక్కడ? హిమాచల్ ప్రదేశ్. దీన్ని గమనించాలి. అంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర. చూడండి ఫస్ట్ ప్లేస్లో మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ అంటే రాజస్థాన్ రాష్ట్రం ఉంది ఉన్ని ఉత్పత్తిలో. రెండవ రాష్ట్రం మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. నెక్స్ట్ 3వ రాష్ట్రం ఏది మనకి ఇక్కడ? గుజరాత్ రాష్ట్రం ఉంది. నెక్స్ట్ 4వ రాష్ట్రం ఏముంది ఇక్కడ అంటే మహారాష్ట్ర ఉంది. 5వ రాష్ట్రమే హిమాచల్ ప్రదేశ్. ఇలా అత్యధికంగా ఉన్ని ఉత్పత్తి చేసినటువంటి టాప్ 5 స్టేట్స్ కనుక గమనిస్తే 47.53% హైయెస్ట్ రాజస్థాన్ ఉందండి. తర్వాత చాలా తగ్గిపోయింది.
23.06%తో మనకు జమ్మూ కాశ్మీర్ అనేది కనిపిస్తుంది. 6.18%తో గుజరాత్ రాష్ట్రం అనేది ఉంది. ఒక 4.75%తో ఇది ఏంది మనకు మహారాష్ట్ర ఉంది. 4.22%తో ఏముందంటే మనకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది కనిపిస్తుంది. ఓకే, జనరల్గా ఈ బకర్వాల్స్, గద్దీలు అండ్ ఇక్కడ ఉన్నటువంటి గుజ్జాలు అనే తెగలు ఏం చేస్తారంటే ఉన్ని ఉత్పత్తి చేసే గొర్రెలను పెంచి ఆ ఉన్ని వస్త్ర పరిశ్రమకు ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇది గమనించాలి. అయితే ఇక్కడ మనకు చూడండి, ప్రపంచం, భారతదేశం ఇక్కడ హైలైట్ చేయండి. ఉన్ని అన్న ఏ రాష్ట్రం చెప్పాలి ఇక్కడ? రాజస్థాన్. ఉత్తరప్రదేశ్ అంటే పాలు, ఆంధ్రప్రదేశ్ అంటే ఎగ్స్, వెస్ట్ బెంగాల్ అంటే మాంసం, రాజస్థాన్ అంటే ఉన్ని. వీటి ఫస్ట్ హైలైట్ చేయండి బాగా. ఓకే, రైట్. ఇక ఫైనల్గా మనం తీసుకున్నట్లయితే చూడండి, 2023-24లో ఓకే ఉన్ని ఉత్పత్తి అనేది ఎలా ఉందంటే 33.69 ఓకే మిలియన్ కిలోగ్రామ్స్ ఉందండి. ఏంటిది? మిలియన్ల కిలోగ్రాములు ఉంది ఉన్ని యొక్క ఉత్పత్తి. జస్ట్ గత సంవత్సరంతో పోలిస్తే ఓన్లీ 0.22 అంటే స్వల్ప వృద్ధి రేటు నమోదైంది. అంటే స్వల్పంగా పెరిగింది ఉన్ని. గత సంవత్సరంతో పోలిస్తే 0.22తో స్వల్పంగా పెరిగింది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, ఇది గమనించాలండి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఓకే ఒకసారి చూడండి, ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం ఇక్కడ మనకు ఎగ్జాంపుల్, ఇక్కడ ఉనికి సంబంధించిన డేటాని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉనికి సంబంధించిన డేటాను మనం తీసుకున్నట్లయితే ఇది మనం దీన్ని ఏమంటే మనం భారతదేశంగా చెప్పుకుంటాం. ఈ భారతదేశాన్ని కనుక మనం గమనించినట్లయితే ఉన్ని ఉత్పత్తి ఏ రాష్ట్రంలో బాగా పెరిగింది అంటే చెప్పొచ్చు మనం పంజాబ్. ఏ రాష్ట్రం? పంజాబ్. సో ఉన్ని ఎక్కువ ఉన్నది ఎక్కడ మనకు అంటే ఉన్ని ఉత్పత్తి ఎక్కడ ఎక్కువ ఉంది అంటే ఏం చెప్తాం మనం? రాజస్థాన్. కానీ బాగా పెరిగింది మాత్రం ఎక్కడ? పంజాబ్. రెండవది మాత్రం ఇక్కడ తమిళనాడు అని చెప్పుకోవచ్చు అండి. తమిళనాడు అంటే ఉన్ని ఉత్పత్తి బాగా పెరిగినటువంటి రెండవ రాష్ట్రం అంటే ఏం చెప్తాం? తమిళనాడుగా చెప్పుకోవచ్చు. అదే మూడవ రాష్ట్రం ఏంటంటే మనకు గుజరాత్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే అత్యధికంగా ఉన్ని ఉత్పత్తి పెరిగినటువంటి టాప్ 3 అంటే 22.04%తో పంజాబ్ అనేది మొదటి స్థానంలో ఉంది. 17.19 చూడండి, 17.19%తో తమిళనాడు అనేది సెకండ్ ప్లేస్ లో కనిపిస్తుంది. 3.20%తో గుజరాత్ అనేది థర్డ్ ప్లేస్ లో ఉంది. అత్యధికంగా ఉన్నిని పెరిగినటువంటి టాప్ 3 స్టేట్. గత సంవత్సరంతో పోలిస్తే స్వల్ప వ్యవధి అనేది పెరిగింది. అంత మొత్తం పెరిగిందే 0.22%గా చెప్పుకోవచ్చు. ఇది గమనించాలి. ఓకే, ఇది ఉన్ని. అంటే ఇప్పటి వరకు మనకి ఏం చదువుకున్నాం? ఒక పాలకు సంబంధించిన డేటాను చదివినాం, ప్లస్ ఒక ఎగ్స్ సంబంధించి చదివినాం, ఒక మాంసానికి సంబంధించి చదివినాం, మరియు ఉన్నికి ఊల్ అంటే నెక్స్ట్ మిల్క్, ఎగ్స్, మీట్ అండ్ ఊల్ సంబంధించినటువంటి ఈ 4 ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే రైట్. చాలా మంది అడుగుతున్న సమాధానం ఏంటంటే సార్ ఇక్కడ యాప్ ఎప్పుడు వస్తుంది, బుక్ ఎప్పుడు వస్తుంది అని చాలా మంది అడుగుతారు. ఇంతకుముందు ఒకసారి 2 సార్లు చెప్పాను నేనే ఆల్రెడీ. కాకపోతే కొద్దిగా సర్వే రావడం వల్ల లేట్ అయిందండి. ఈ 2 డేస్లోనే పక్కా మనకు బుక్ ప్లస్ యాప్ రెండు కూడా గూగుల్ ప్లే స్టోర్లో ఓకే జాగ్రఫీ బై జానా సార్ అనే పేరుతో మీకు యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. ప్లస్ అలానే బుక్ కూడా ఈ 2-3 డేస్లలో 2 or 3 డేస్లోనే మనకు బుక్ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. ప్లస్ ఓకే యాప్లో కూడా మొత్తం పీడిఎఫ్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక 2 డేస్లలో మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరుగుతుంది. ఓకే రైట్, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చూద్దాం.